అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాతూరి నామని వ్లాగ్స్. నేను మీ పాతూరి. అందరూ బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. జై శ్రీరామ్. ఈరోజు నేను శనగపిండి లేకుండా బెండకాయ పకోడీ వండి చూపించబోతున్నాను. చూసారా, ఇలా క్రిస్పీగా ఉంటుంది, 2 రోజులు నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో సాంబారు రసంతో తినొచ్చు, స్నాక్స్లా కూడా తినొచ్చు. బెండకాయ పకోడీ వండడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం పదండి. ఇక్కడ నేను 1/2 కేజీ బెండకాయలను తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఈ విధంగా బెండకాయ ఫ్రైకు ఏ సైజులో కట్ చేసుకుంటామో అదే సైజులో బెండకాయలను కట్ చేసి తీసుకున్నాను. బెండకాయలు కట్ చేసే ముందు ఒక పావు గంట సేపు ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి కడిగి మళ్ళీ మంచినీళ్ళలో కడిగి ఆరబెట్టి తీసుకున్నాను. ఒక 3/4 కప్పుడు కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. ఒక 3/4 కప్పు వరిపిండి తీసుకున్నాను, అంటే బియ్యం పిండి అండి. ఇదిగోనండి, ఇది బియ్యం పిండి. ఇది ఆప్షన్ అండి, కావలిస్తే బియ్యం పిండి కొంచెం ఎక్కువగా కూడా తీసుకోవచ్చు. తగినంత ఉప్పు, కారం, పసుపు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. ఉప్పు, కారం మీ టేస్ట్ని బట్టి ఎక్కువైనా వేసుకోవచ్చు, ఇంకా కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర కూడా తీసుకున్నాను, ఆ మాత్రం సరిపోతుందండి. 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వేసుకున్న ఇవన్నింటిని 1 స్పూన్తో కొద్దిగా ముక్కల్లో స్ప్రెడ్ చేసుకుందాము. ఇక్కడ నేను శనగపిండి బదులుగా ఎగ్ తీసుకుంటున్నానండి. ఇవన్నింటికి 1 ఎగ్ సరిపోతుందన్నమాట. ఎగ్తో అయితే ఈ పిండి అంతా ముక్కలతోటి బాగా కలుస్తుంది అండి. 1 ఎగ్ సరిపోతుంది. ఎల్లోతో సహా వేసేస్తున్నాను. ఇదంతా ముక్కలతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఎగ్ తినని వారు, వెజిటేరియన్స్, ఎగ్ బదులు శనగపిండిని కలుపుకోవాలి. స్పూన్తో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చేతితో కలుపుకుంటే ముక్కలు, ఆ పిండిలు, ఎగ్గు, ఉప్పు, కారం, పసుపు అన్నింటికి బాగా మిక్స్ అవుతుంది. నీళ్ళు పొయ్యని అవసరం లేదు. బెండకాయ ముక్కల్లో జిగురు ఉంటుంది కదా, ఆ జిగురుతోటి బాగా మిక్స్ అవుతుంది అండి. బాగా మిక్స్ అయిన తర్వాత బెండకాయ ముక్కలు పకోడీకి రెడీగా సిద్ధమైంది. బెండకాయలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉన్నాయండి. అలాగే కార్న్ ఫ్లోర్లో లో క్యాలరీ ఉంటుంది. ఇంకా ఎగ్ అయితే రోజు తినండి గుడ్డు అని చెప్తున్నారు కదా, ఇలా ఈ విధంగా ఏదో ఒక రూపంలో ఎగ్గును తినటం కూడా మంచిదేనండి. రైస్ ఫ్లోర్ అంటే 1/3 కప్పు మాత్రమే వేసాం కదండి, పర్వాలేదు. కాకపోతే డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, ఈ విధంగా డీప్ ఫ్రైలు ఎప్పుడైనా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే మంచిది, రెగ్యులర్గా కాకుండా. బెండకాయ ముక్కల్లో అన్నీ కలుపుకున్న వెంటనే పకోడీ వేసేసుకోవచ్చండి. నానబెట్టవలసిన అవసరం కూడా లేదు. బెండకాయ ముక్కల్ని ఇలా విడివిడిగా వేసేసుకోవచ్చు ఆయిల్లోను. చేతిలో నుండి చక్కగా జారుతుంది, ఒకదానికొకటి కూడా అంటుకోదు. నూనెలో వేయంగానే వేగడం మొదలవుతుంది. ఇలా ఫ్రై చేసి తీసుకున్న పకోడీలని వేడివేడి అన్నంలో చారుతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూసారా, చక్కగా వేగుతున్నాయి విడివిడిగాను. ఇంకొంచెం వేగితే చాలు. బాగా వేగాయి. ఇప్పుడు నూనెలో నుంచి బయటికి 2 గరిటెలతో దేవి తీసుకుందాము. ఆయిల్లో ఏదైనా వండుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చుట్టుప్రక్కల చిన్నపిల్లల్ని రానివ్వకండి. ఈ విధంగా వండితే 2-3 వాయిలు అయ్యాయండి. అంటే ఇది చిన్న మూకుడు కదా, పెద్ద మూకుడులో అయితే అన్నీ కలిపి ఒకేసారి కూడా వండేసుకోవచ్చు. ఇష్టపడి ఇలా వెరైటీగా ఏమైనా అప్పుడప్పుడు వండుకుంటూ ఉంటే మనం తినేటప్పుడు చాలా హ్యాపీగా తినొచ్చు. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారు. వడియాల బదులుగా కూడా ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకోవచ్చు. చూసారా, బెండకాయ పకోడీ రెడీ అయింది. చూసారా, చూస్తుంటేనే బెండకాయ పకోడీ క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా. ఎగ్ వేయడం వల్ల గుల్లగా వచ్చి గట్టిగా ఉండి కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి. 5-6 పచ్చిమిరపకాయలని నిలువుగా చీల్చి నూనెలో వేయించి గార్నిష్ చేశాను. పకోడీ చక్కగా విరుగుతుంది చూడండి. చూడండి, గుల్లగా విరుగుతుంది. ఎవరికైనా కారం సరిపోకపోతే ఆ వేయించి పెట్టిన పచ్చిమిర్చిని కూడా నంచుకోవచ్చు. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.